నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది. ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే. అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది. ఒక్క డైరెక్టరు, ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా? నా మీద పెన్ను పెట్టరా? ఒక్కరన్న పెడుతుండొచ్చా? ఎప్పుడు నా భార్యతోటి అంటుండే, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. ఆయన నేను లేడీ గెటప్ చెయ్యను సార్. నేను ప్రతి దసరా చేసిన, అది జెర్సీ, మళ్ళీ రావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్. నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లో నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే కార్తీక్ అన్న కూడా ఉన్నాడు. అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నామన్నా అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు.